ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. సిపిఐ బీకేఎంయు ధర్నా. వివరాల్లోకి వెళ్తే దర్శి నగర పంచాయతీ శివరాజ్ నగర్ లో ఉన్న 5వ వార్డు సచివాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ పార్టీ దర్శి నియోజకవర్గం కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు మాట్లాడుతూ పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణంకు 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఆయా ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు. బీకేఎంయు రాష్ట్ర నాయకులు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ దర్శిపట్నం శాంతినగర్ లో చాలా మంది ఇల్లు లేక అద్దె ఇంట్లో జీవిస్తున్నారని, కూలీ పని చేసుకొని జీవిస్తున్నారని, ఎన్నిసార్లు అర్జీలు పెట్టినప్పటికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాల నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఇళ్ల స్థలాల అర్జీలను సచివాలయ కార్యదర్శి వారికి ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆర్ అంజమ్మ, పి సంపూర్ణ, పి అంజమ్మ, పి లక్ష్మి, కె నారాయణమ్మ, ఎస్కే కాసింబి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సిపిఐ పార్టీ అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు దర్శి నగర పంచాయతీ 5వ వార్డులో ఉన్నటువంటి సచివాలయం శివరాజ్ నగర్లో ఉంది. ఆ సచివాలయంలో మన అందరం కలిసిపోయి ఆ సచివాలయానికి కార్యదర్శి గారికి అర్జీలు రేషన్ కార్డు ఇళ్ల స్థలాలపై ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అర్జీలు ఇవ్వడానికి వచ్చిన అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతిమ మాట్లాడుతాం.